ఎస్ఎంఏతో బాధపడుతున్న కొంతమంది పేర్లు చెప్తా వినండి. రాజమండ్రిలో హితైషి, హైదరాబాద్లో ఆర్యాన్ష్ అండ్ హైదరాబాద్లో ఇద్దరు ఒకే ఫ్యామిలీలో ఉన్నారు, సహస్ర, మహవీర్. వీళ్ళ గురించి ఇద్దరి గురించి కూడా కొన్ని నెలల క్రితమే వీడియో చేశా. ఈ డిసీజ్ 10,000 మందిలో ఒకరికి వస్తుందని మీకు తెలుసా? ఎస్ఎంఏ. ఆంధ్రప్రదేశ్లో 5,30,00,000 మంది ప్రజలు ఉన్నారు, తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 9 కోట్ల మందిలో ఎస్ఎంఏతో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? ఇంచుమించు 500 మంది నుంచి 900 మంది చిల్డ్రన్స్ ఉంటారు ఎస్ఎంఏతో బాధపడుతున్న వాళ్ళు. వాళ్ళందరికీ కూడా క్రౌడ్ ఫండింగ్ చేసే రైజ్ చేస్తారు. మీరు మనసుతో కాదు, బ్రెయిన్తో ఆలోచించండి. ఎంతమంది ఉంటారు ఎస్ఎంఏతో బాధపడుతున్న వాళ్ళు? అందరూ చిన్నపిల్లలే కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు వీళ్ళందరూ. ఎస్ఎంఏ డిసీజ్ అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. దీనివల్ల గ్రోత్ ఉండదు, చిన్నపిల్లల్లోనే వెన్నెముక వంగిపోయి బెడ్ పేషెంట్స్ అయిపోతారు. ఎస్ఎంఏ డిసీజ్ అంటే ఇప్పుడేగా తెలిసింది మీకు. పూర్తిగా దాని గురించి ఏంటో తెలుసుకోండి. ఎస్ఎంఏ డిసీజ్ అంటే ఏంటో తెలియకుండా కూడా పునర్విక ప్రాణాలు కాపాడాలని అందరూ ముందుకొస్తున్నారు. పునర్వికకు ఈ అమౌంట్ వచ్చేసాయి, తనకి ట్రీట్మెంట్ జరుగుద్ది. చాలా మంచి విషయం. మేమందరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరి కోసం. ఆల్రెడీ చాలా మంది చేశారు క్రౌడ్ ఫండింగ్ని. కొంతమందికే డబ్బులు వచ్చాయి ఎస్ఎంఏ ట్రీట్మెంట్కి, మిగతా వాళ్ళకి డబ్బులు రాలేదు. సహస్ర, మహావీర్లకు కూడా కొంతవరకు అమౌంట్ వచ్చాయి. వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు కూడా బయటికి రాలా. పునర్విక అయితే మొత్తం వైరల్ అయింది కాబట్టి అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా క్రౌడ్ ఫండింగ్లో ముందుకు వచ్చారు, అమౌంట్ కలెక్ట్ చేశారు, పునర్వికను కాపాడేశాం. మరి వీళ్ళందరి పరిస్థితి? మళ్ళీ ముందుకు వస్తామా? అందరం డబ్బులు వేసుకుందామా? అందరూ కూడా పనిలోకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ అమౌంట్లు వాళ్ళు ఇచ్చారు. చిన్న పిల్లలు డిబ్బీలు పగలగొట్టి ఇచ్చారు. అందరూ ఇచ్చారు కదా, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇస్తారా? గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం. మేము చెప్తున్నాం కదా, గవర్నమెంట్ని మనం తక్కువ చేసి కాదు, ఎక్కువ చేసే మాట్లాడదాం. గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుందాం. సార్, ఇలా మాకు ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలందరూ కూడా ట్రీట్మెంట్ అందించండి. మన గవర్నమెంట్ తలుచుకుంటే 1,000 కోట్లలో డెవలప్మెంట్ చేస్తుంది, బడ్జెట్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే పిల్లల ప్రాణాల కోసం ఒకసారి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రాదనుకుంటారా? ఖచ్చితంగా వస్తుంది. మనం చేయవలసింది అది. ఒక్క పునర్విక పాప కాదు, మొత్తం అందరూ కూడా ఎస్ఎంఏతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ రావాలి ఆ ప్రాబ్లంకి. పునర్విక ట్రీట్మెంట్తో పాటు వీళ్ళందరి ట్రీట్మెంట్ కూడా జరగాలి అనుకుంటే మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద కూడా వెళ్తున్నారు కదా డొనేషన్స్ కోసం. అలాగే రోడ్ల మీదకి వద్దాం, నేను కూడా వస్తా. వీళ్ళకి తెలిసేలా చేద్దాం, రిక్వెస్టింగ్ అని అడుగుదాం. ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం.